క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించారు. దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఏం మాట్లాడబోతున్నారు చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనము ఈ విధంగా వ్రాయబడింది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ వాక్యం మనం చూస్తున్నాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, అలాగే మనకు ఎదురుగుండా చాలా గొప్పగా కనిపించేవాళ్ళు అందరూ కూడా ఒకప్పుడు ఏమీ లేనివారే. వారు ఇప్పుడు దేవుడు దీవించాడు కనుక, ఆశీర్వదించాడు కనుక వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉన్నారు, మనం గొప్పవాళ్ళుగా చూస్తున్నాం. అంటే వారు ఏమీ లేని స్థితిలో నుండి దేవుడు అన్నీ ఉన్న స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చారు. భూమి ఏమీ అంటే ఆకారము లేకుండా, భూమి మీద ఏమీ లేకుండా శూన్యముగా కనిపిస్తున్నప్పుడు ఆ భూమి సమస్తమును ఆ భూమిలోంచి పుట్టుకొచ్చేలాగున దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగన ఈ రోజున భూమి మీద మనము ఎన్నో చక్కటి వృక్షాలు, మొక్కలు, చెట్లు, పచ్చటి గడ్డి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే భూమి నిరాకారముగా ఉన్నప్పుడు, శూన్యముగా ఏమీ లేకుండా ఉన్నప్పుడు దాని మీదకి భూమిలో నుంచి అన్నీ కూడా భూమికి ఆజ్ఞాపించాడు, అన్నీ కూడా మొలిపించమని భూమికి ఆజ్ఞాపించాడు. కనుక భూమి ఈ రోజున అన్నీ కూడా మనం భూమి మీద అన్నీ మనం చూస్తున్నాం. అంటే ఏమీ లేనప్పుడు దేవుడు అన్నిటినీ సమకూర్చాడు, భూమిని దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. మనం ఏమీ లేదు, నా దగ్గర నేనేం చేయలేకపోతున్నాను, నా దగ్గర ఏ రకమైనటువంటి వనరులు లేవు, నాకు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు అని రోజున చాలామంది బాధపడుతున్నారు, అలాగే కృంగిపోతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు. నిరాకారమైనటువంటి భూమిని ఒక ఆకారముగా చేసుకొచ్చాడు. అలాగే శూన్యముగా ఏమీ లేకుండా ఉన్నటువంటి భూమి మీద సమస్తమును ఆయన భూమిలో నుంచి మొలిపించాడు. ఈ రోజున నీ దగ్గర ఏమున్నా లేకపోయినా దేవుడు ఒకానొక దినం వస్తుంది, అప్పుడు గొప్ప శక్తిగా, గొప్ప వ్యక్తిగా దేవుడు మనలను తయారు చేస్తాడు, మనలను దీవిస్తాడు. కనుక ఈ రోజున ఏమీ లేదని బాధపడొద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా. నిరాకారమైన శూన్యముగా ఉన్నటువంటి భూమిని అన్నీ మొలిపించే భూమిగా దేవుడు దీవించాడు. ఈరోజు నిన్ను, నన్ను, ఏమీ లేని మనలందరినీ కూడా దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించి బలపరుస్తాడు. కనుక భయపడద్దు. గాడ్ ఈజ్ దేర్ విత్ యూ టు హెల్ప్ యూ. దేవుడు మనతో ఉన్నాడు, మనందరికీ కూడా ఆయన సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నూతన దినము మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, మేలు చేయండి, కృప చూపించండి ప్రభువా. మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో మా పనుల్లో, మా ఆలోచనలో, మా క్రియలలో, సమస్తములో ప్రభువా మీ కృపా కాపుదలు అందించి దీవించమని, ఆశీర్వదించమని, మమ్మలను బలమైన శక్తులుగా ప్రభువా మీరు ఆశీర్వదించమని. దేవా, మరి ఏమీ లేనటువంటి భూమిని ఎలాగ మీరు దీవించారో అలాగే ఏమీ లేని మమ్మలను దీవించి ఆశీర్వదించమని, ఆదరణ దయచేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, ఈ రోజంతట్లో మీ కృప అందించి విజయం చేకూర్చమని యేసు క్రీస్తు నామమున
మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.